ఒక మంచి మెలోడీ పర్ఫార్మెన్స్ చూశారు. ఇప్పుడు మీ ముందుకి ఒక మంచి సెమీ క్లాసిక్ సాంగ్ వస్తుంది. సాంగ్ అయితే సాంగ్లో దమ్ము చాలా ఉంది. అయితే మన పిల్లల్లో కూడా ప్రణవాలయ పాహి అంటూ పిల్లలు రెడీగా ఉన్నారా నాన్న? మిథున అంటే యాక్చువల్గా ఈ మధ్యలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉండేది, అన్నీ ఒకేసారి ఇచ్చేశారు కాబట్టి మనము వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిన టైం అన్నమాట. ప్రణవాలయ పాహి అనే సాంగ్ తర్వాత చిన్ని చిన్ని ఆశలు రెడీగా ఉండాలా. దాని తర్వాత ఉట్టి మీద కూడు ఉందంట, రెడీగా ఉండాలి వాళ్ళు కూడా. దాని తర్వాత జై జవాన్ జై కిసాన్ అంటూ వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలి. సో దయచేసి ప్రణవాలయ పాహి వాళ్ళు మీకోసం ఇక్కడ పేరెంట్స్ మేము అంతా వెయిట్ చేస్తున్నాము. ఈరోజు ఉంటాను అంటే నేను పెడతాను. నవ్వకూడదు మరి. పేరెంట్స్ రెడీనా? నవ్వకూడదు. ఇదే మీకు టాస్క్. ఓకేనా? రైట్. హరినాయక్ ఫ్రమ్ కదిరి. నువ్వు ఏమైనా చేయి, వాళ్ళు మాత్రం నవ్వకూడదు. సౌండ్ లేదు. అదే ఇది సౌండ్ అంటే. సారీ బ్యాక్గ్రౌండ్ అందరు ఫోన్ చేశారా? మీరు అరుస్తే మాకు ఎంటర్టైన్మెంట్, మీరు అరవకపోతే ఎట్లా మేడం? మీకు ఎక్సర్సైజ్ వచ్చా? రాదా ఎక్సర్సైజ్? నేను నేర్పిస్తాను, నేర్చుకోండి. రెడీ? 1 2 3 4. ఇది ఒక ఎక్సర్సైజ్. ఓకే, పొద్దున్న లేచి చేయాలి మీరు, స్నానం చేయకోకుండా. ఓకే, స్నానం చేస్తే ప్రయోజనం లేదు. జస్ట్ 1 2 3. మా టైం అవుతుంది. ప్రణవాలయ సాంగ్ ఇద్దరు రావలేదు, త్వరగా రావాలి మా. అందుకే నీ కామెడీ పెట్టింది. ఓకే, షాహిద్ని గుర్తు తెచ్చు. షాహిద్ ఏం మాస్టర్? మా సాంగ్ రెడీనా? క్లాప్ చప్పట్లు. వాళ్ళు రావాలి, చప్పట్లు కొట్టాలి. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది. బూస్టప్ చేయాలి ఫాస్ట్. అరే సౌండ్ లేదురా బాయ్, ఏంద్రా ఇది? అది వన్స్ మోర్, ఇంకోసారి. అదే ఓడిసి దద్దరిల్లాలి. అదే ఇంకోసారి. మెల్లగా మళ్ళీ గట్టిగా అరిస్తే బాత్రూమ్కి పరిగెత్తాలి. పైన బాత్రూంలో వాటర్ రాలేదు, జాగ్రత్త చూసుకోండి మళ్ళా. అదే గుడ్ బై. కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళడం వలన కాస్త లేట్ అయింది. అయినా కూడా మేము వెయిట్ చేస్తాం. ఎందుకు చెప్పండి? ఇది మన స్కూల్ ప్రోగ్రాము, మన స్కూల్లో మన పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు కాబట్టి మనము వెయిట్ చేయాల్సినది. ఈరోజు వాళ్ళ రోజు. సో అంటే వాస్తవానికి ఓడిసీలో నేను బాగా అబ్జర్వ్ చేశాను. జ్ఞానసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇప్పటికి 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ 3 సంవత్సరాల్లోనే ఇది సెకండ్ టైం అయినా యాన్యువల్ డే చేస్తూ ఉన్నాడు. యాన్యువల్ డే లాస్ట్ ఇయర్ మీరు చూసారా? పేరెంట్స్ మీరు లాస్ట్ ఇయర్ చూసారా ప్రోగ్రాము? లాస్ట్ ఇయర్ సాంస్కృతిక కార్యక్రమాలు అదర్హో అన్నట్టుగా చేశారు. ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వాళ్ళ ఎడ్యుకేషన్లో కూడా ఎన్నో విజయ పరంపర కొనసాగిస్తున్నారు. సైనికులు అయితేనేమి, నవోదయాలు అయితేనేమి, రీసెంట్గా హై స్కూల్ కూడా అయిపోయింది. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందే దశలో ఉంది. స్పోర్ట్స్ కూడా డెవలప్ చేస్తున్నారు. ఓవరాల్గా ఒక విద్యార్థికి కావాల్సినటువంటి అన్ని అంశాలు పుష్కలంగా జ్ఞానసాయిలో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా
వావ్ సూపర్, తొందరగా రావాలమ్మా. జి సాత్విక. ఫైజాన్. జి సాత్విక క్లాస్ రిప్రజెంటేటివ్. కే భావన. ఫైజాన్. పి రోషన్ సమీర్. టి దీపిక. ఎం భరత్. జి శృతి కీర్తన. వై సురేందర్ రెడ్డి. సి మిథునారెడ్డి. సి సుహాస్ వైభవ్ రెడ్డి. జి భువనేష్. జి సాత్విక క్లాస్ రిప్రజెంటేటివ్ అవార్డ్. క్లాప్స్ కొట్టండి, వాళ్ళకి ఉత్సాహం పెంచాలంటే మీరు క్లాప్స్ కొట్టాలి కదా, ఊరికే ఉంటే ఎలా కొట్టాలమ్మా, కొడతారు? కొట్టాలి, క్లాప్స్ కొట్టాలి. కే భావన మ్యాథ్స్ సూపర్ స్టార్. రోషన్ హూ ఇస్ మ్యాథ్స్ సూపర్ స్టార్? నిలబడాలి. వాళ్ళు వివిధ రంగాల్లో మంచి ప్రదర్శన ఇచ్చి ఈరోజు సర్టిఫికేట్స్ మెడల్స్ అందుకుంటున్నారు. కాబట్టి ఇది మనమందరం వాళ్ళకి రోషన్ ఉత్సాహపరచాలి. జమీర్. మీ యొక్క కరతాళ ధ్వనుల మధ్య వారిని ఉత్తేజపరచాలని చెప్పేసి ప్రతి ఒక్క పేరెంట్ నేను కోరుతున్నాను. మన పిల్లలే ఇక్కడ. సో దయచేసి పేరెంట్స్ యొక్క సపోర్ట్ చాలా అవసరం పిల్లలకి. టి దీపిక బెస్ట్ ఇన్ మ్యాథ్. శృతి కీర్తన. వై సురేందర్ రెడ్డి స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ ఆయన కూడా మనం చప్పట్లు కొట్టద్దండి. ఈ అబ్బాయి గురించి కొంచెం చెప్పాలి మీకు. సో ఈ ఇయర్లోనే నాకు బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ క్లాస్ రూమ్ యాక్టివ్నెస్ ఉన్నటువంటి అబ్బాయి. సో మనము ఏదైనా కానీ మ్యాథమెటిక్స్ కానీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అంటాం కదా, సైన్స్ పరంగా కానీ ప్రతి ఒక్క సబ్జెక్ట్లోనూ ఫుల్ యాక్టివ్ పర్సన్ అనమాట. సో ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కూడా సబ్జెక్ట్ టీచర్తో ఇంటరాక్ట్ అయిపోయి క్లాస్ రూమ్లో చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. డౌట్స్ అయితేనేమి, నెక్స్ట్ యాక్టివ్గా సమాధానాలు చెప్పడం అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఈ అబ్బాయి నాకు ఒక 1 ఇయర్ బ్యాక్ వచ్చిందంటే సైనికులు కానీ నవోదయలో కానీ డెఫినెట్గా వచ్చేవాడు. సో చాలా లేట్ అయింది నా దగ్గరికి రావడం. మార్క్స్ కోసం కూడా కొట్లాడుతుంటాడు అప్పుడప్పుడు టీచర్స్తో. ఆబ్సెంట్ కాడు. అయినా మేము చప్పట్లు కొట్టం, మేము కొట్టం. సి మిథునారెడ్డి. వదిలేరా స్వామి. ఆల్రౌండర్. జి భువనేష్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్. వై చిన్మయ్ రెడ్డి యూకేజీ. ఇంకెవరున్నారు స్టేజ్ పైన? బి జాహ్నవి. ఇంకా ఎవరు రాలేస్తారు? బి జాహ్నవి. ఆడే ఉండు సార్ వస్తారు. జి శృతి కీర్తన. రానులే పైకి రానే, ఎప్పుడో వస్తున్నారు సుహాస్ ఉన్నాడా పైన? సుహాస్ ఉన్నాడా? సుహాస్ వైభవ్ రెడ్డి బెస్ట్ ఆల్రౌండర్. ఇంకా 2 మిగిలినాయి. ఆల్రౌండర్ అంటే బాగా అల్లరి చేస్తారు, అందరినీ కొడతారు, అట్లానా మేడం? శృతి నువ్వు వచ్చేసినావమ్మా, మీ అమ్మని రమ్మని ఏదానికి రాకుండా ఉంది. సుహాస్ వైభవ్ వాళ్ళ పేరెంట్స్ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. జి శృతి కీర్తన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. డాన్స్, చదువు, సైనికు, అన్నిట్లోనూ ఉంటుంది ఈ అమ్మాయి. నవోదయ. అక్క
అంతే సార్ వీళ్ళు ఆప్షన్ అంతే వాళ్ళమ్మ జీవితం ధన్యమైపోయింది. ఉంటారు అన్నమాట. రెడీగా ఉన్నారా? నెక్స్ట్ సాంగ్ రెడీ అయిపోతే నేను ఏం పెట్టేసుకున్నాను, పెట్టేసుకుంటాను నేను మెడల్స్ అన్నీ. నేను రెడీ అయిపోయినాను. ఇంకా అన్నీ ఇంతవరకు సర్దుకుంటూ వచ్చాను. పర్ఫార్మెన్స్ చూడలేదన్నా. సరిపోతాయి. సో వీళ్ళందరూ ఆల్రౌండర్స్. సాంగ్ చేసేసాను. అదైన తర్వాత మా పేరెంట్స్ దయచేసి భోజనానికి వెళ్ళండి. ఒక బ్యాచ్ ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ పైనకి వెళ్తే మా సార్ వాళ్ళు ఉన్నారు అక్కడ, మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మీకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. 30 మెంబర్స్ వరకు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మీరు తింటూ అట్లా పైన వైపు నుంచి కూడా చూసే అవకాశం ఉన్నది. చూడండి అక్కడ చూడండి, రహమతుల్లా అన్న తింటూ చూస్తున్నట్టున్నాడు అక్కడ. రైట్, ఎవరు చంద్ర అన్న అక్కడ. రైట్ వెళ్ళండి, 30 మెంబర్స్ వరకు వెళ్ళండి. రండి నాన్న. ప్రణవాలయ పాహి అంటూ మనము